10 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఎన్ శ్వేతారెడ్డి బాధ్యతల స్వీకరణ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి 50 లక్షల అత్యాధునిక వైద్య పరికరాలు. హెల్మెట్ ప్రాణరక్ష, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ధరించాలి. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్. నిరుపయోగంగా చెత్త వాహనాలు, ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మీసాల సుమలత విమర్శలు. ఉపాధ్యాయురాలుగా మారిన హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, హనుమకొండ కలెక్టరేట్లో జీడబ్ల్యూఎంసీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్మాణ కూల్చివేత, వ్యర్థాల నిర్వహణపై ఒకరోజు నాయకత్వ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో రాష్ట్రంలోని 15 మున్సిపాలిటీల కమిషనర్లు, ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్య అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు మనము ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసుకుంటా ఉన్నాం. టు ప్రివెంట్ ది ఇండిస్క్రిమినేట్ డంపింగ్ ఆఫ్ సిఎండి వేస్ట్ అని చెప్పేసి అది మనకు మెయిన్ అబ్జెక్టివ్. దేశం మొత్తంలో దగ్గర 34 to 38 సిఎండి ప్లాంట్స్ ఉన్నాయి. దాని ఇన్స్టాల్ కెపాసిటీ వచ్చేసి 54,000 టన్ పర్ డే ఉంది. కానీ మనకు ప్లాంట్కి వచ్చేది అరౌండ్ ఒక 6,000 టన్ పర్ డేనే ఉందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన స్టేట్లో తీసుకుంటే హైదరాబాద్లో ఆల్రెడీ ఒక 4 ప్లాంట్స్ ఉన్నాయి. జీడిమెట్ల, ఫతుల్లాగూడ, శంషాబాద్. ఇన్ఫాక్ట్ శంషాబాద్ ప్లాంట్కి నేను విజిట్ కూడా చేయడం జరిగింది. వన్ మోర్ ప్లాంట్ తుమ్కుంట. సో ఈ 4 ప్లాంట్స్ కాను అక్కడ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా 626 జియో ప్రకారము ఈ వేస్ట్ కలెక్షన్ అంతా కూడా కంపల్సరీగా సిఎండి ప్లాంట్కి అందించాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్లో చేసుకుని మన వరంగల్ కార్పొరేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎర్స్ట్వైల్ వరంగల్ డిస్టిక్, ఓల్డ్ డిస్టిక్ లో ఉన్నటువంటి 15 మున్సిపాలిటీలు కలిపి మనం ఇక్కడ దగ్గరగా 150 టన్ పర్ డే కెపాసిటీకి సంబంధించినటువంటి ఒక 7 ఎకరాల్లో మనము సిఎండి ప్లాంట్ ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాము. దానికి గాను మేము అందరినీ కూడా ఇనిషియల్ స్టేజ్లోనే స్టేక్ హోల్డర్స్ అందరినీ, అంటే లైక్ ఇంజనీరింగ్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఎందుకు ఈ 2 థింగ్స్ అంటే మనకు మాక్సిమం సిఎండి వేస్ట్ జనరేట్ అయ్యేది అక్కడే కాబట్టి వీళ్ళని కూడా అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో. మెయిన్ గా సార్ చెప్తున్న ఉద్దేశం ఏంటంటే టాప్ టు బాటం, కమిషనర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కింది వరకు, అకౌంటెంట్ వరకు కూడా. సో ఈ రోజు ఈ మీటింగ్ కి అకౌంటెంట్ వింగ్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే రేపటి రోజు బిల్స్ ప్రాసెస్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఎటువంటి క్వెరీస్ కానీ ఎటువంటి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేయకుండా అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో. స్పెషల్ ఆఫీసర్ జీడబ్ల్యూఎంసీ. థ్యాంక్ యూ మేడం. Departments other than municipal administration who all are attending, good morning to all of you. This is one of the, I would say this is one of the, not wrong, around sufficient points kuda unnai, some 200 points or something untai danki. So just before the Swachh Sarvekshan is going to start, we will designate one point ki yes, this is our deposition point, and we will start sending some debris there. Kani adi that has to be like a regular process. So after almost last October నుంచి మేము యాజ్ అ లీడ్ యుఎల్బి దీనిపైన వర్క్ చేస్తున్నాము అండ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద సిడిఎంఏ ఆఫీస్. సో ఫైనల్ గా కి వాట్ షుడ్ బి ద కండిషన్స్ ఆఫ్ టెండర్, వాట్ షుడ్ బి ద మోడలిటీస్ ఆఫ్ అగ్రిమెంట్, ప్రతి ఒక్క అంశం చాలా డీటెయిల్డ్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సిడిఎంఏ తరపు నుంచి ఇది ఒక క్లస్టర్ అలాగే ఫ్రేమ్ చేసినారు కి బికాస్ అది viability అప్లై ఉంటుంది ఆ ప్రాజెక్ట్ కి ఓన్లీ వెన్ దట్ మచ్ క్వాంటిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వేస్ట్ ఇస్ అవైలబుల్. ఇఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ అవైలబుల్ ఇస్ వెరీ లెస్, ద ప్రాజెక్ట్ ఇస్ నాట్ హ్యావింగ్ దట్ viability. It will not be lucrative for any person to come. అంతా డిస్కషన్ చేసిన తర్వాత ఈ అగ్రిమెంట్స్ అంతా, ఈ ప్రాజెక్ట్ అంతా ఫైనలైజ్ చేయడం జరిగింది. నౌ ఇట్ ఈస్ రెడీ టు లైక్
like now it is ready to start, the work is ready to start. Site kuda designation chesi వాళ్ళకి site kuda hand over చేయడం జరిగింది, land lease kuda sign చేయడం జరిగింది. They had decided that they will be starting the work from first week of July, and their deadline is 6 months period. So by the end of the December, like our target is that from 1st of January we can start it. I work on strategy and management. So we'll have I think you got all of you. Me andarki the agenda copy vachindachchu. Like there are different kind of sessions. Like mainly in this particular session, we'll concentrate on C&D waste management overall in India. What is 2016 and 2025 recent rules which have been come? That rules will be explained. Will be discussed with you all, and afterwards there will be a C&D waste management experience of GHMC. This session will be led by Raghu sir, who is working on, who is having a Shamshabad plant, who is completely taken care of. So these are the sessions which will be happening today. So before starting our session, we'll do one small session start అయ్యే ముందు ఒక చిన్న క్విజ్ చేద్దాం. సో మీకు ఒక ఇమేజ్ వస్తుంది, దానికి మీరు so as of now most of the people have said like 10 more percentage on less than 5%. So actually it's true. Only 1% of 1% is being recycled as of now in entire India. So that is one more area to concern. So next pollutant ekku untundi ante, which is the main pollutant? Yeah, PM10 and 2.25 sulfur dioxide, carbon monoxide. Who is Santosh? Executive engineer. Yeah, so claps to him. Here there is no option, he has to be happy. So he has to make others also happy. Santosh, okay? Then people will be happy. Spandana evaru? Spandana, claps students on. Whether you are commissioner, whether deputy executive engineer, pollution and all that. So that gives lot of hope to the nation. Then number one. In this all also, I am seeing a lot of youngsters. So what? Because next session మనకు ఇప్పుడు C&D waste management rules పైన. Okay, so we will first see some, now we will move to some ground experience of GHMC since last, ఇంతకు ముందు సార్ చెప్పిన బట్టి ఆల్మోస్ట్ 10 years నుంచి ఐ థింక్ అక్కడ ప్లాంట్ సెటప్ అయింది. వాట్ ఈస్ దేర్ ఎక్స్పీరియన్స్, ఎలా వాళ్ళు ఇది మేనేజ్ చేస్తున్నారు, ఎలా నడిపిస్తున్నారు. సో we will have second session. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు మొత్తం చెప్పేశారు, దాదాపు అవేర్నెస్ ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ చేశారు. ఎనీహౌ ఐ ఆమ్ కమ్ టు స్పెసిఫిక్ టు మై ఎక్స్పీరియన్స్ ఇన్ జిహెచ్ఎంసి రిగార్డింగ్ C&D వేస్ట్ మేనేజ్మెంట్. దేశకం అనేది చెప్పట్లే, ఆ C&D వేస్ట్ అనేది ఎక్కడ వేయ. గుంటూరు నుండి చిలకలూరిపేట వైపు వస్తున్న వాహనాన్ని ఆయిల్ అయిపోయి ప్రక్కన పెట్టుకుని ఉంటున్నటువంటి వాహనాన్ని చిలకలూరిపేట నుండి గుంటూరు వెళ్తున్న లారీ డివైడర్ పై నుండి వెళ్లి అటు సైడ్ ఉన్నటువంటి వాహనాన్ని బలంగా ఢీకొనడంతో వాహనంలో మంటలు రేగి అక్కడికక్కడే 4 పూర్తిగా జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి 50 లక్షల రూపాయల ఎంపీ నిధులతో సమకూర్చిన అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, నంద్యాల మెడికల్ కళాశాలలో క్రిటికల్ కేర్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. వైద్య వృత్తి దైవంతో సమానమని పేర్కొంటూ వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ అందరు కట్టండి.
అన్నా చూసుకుంటూ పోవాలి మేడం, మీరు కొద్దిగా జరగండి మేడం. భరత్ అన్న కొద్దిగా బాబు మన ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా, నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మన రెస్పెక్టెడ్ ఎంపీ మేడం గారు, సబరి మేడం గారు వచ్చారు మన హాస్పిటల్కి. మెడికల్ ఎక్విప్మెంట్ చాలా ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ నుంచి మాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషము. మేడం గారి కోఆపరేషన్ వల్ల మన హాస్పిటల్, నంద్యాల హాస్పిటల్ చాలా డెవలప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేడం ఈరోజు డాక్టర్స్ డే, పిసి రాయ్ ఆయన యానివర్సరీ డే, ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం మనము. మేడం గారికి చాలా కృతజ్ఞతలు ఇవన్నీ ఇచ్చినందుకు మాకి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు బిసి రాయ్ గారిని గుర్తు చేసుకుంటూ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క డాక్టర్కి డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన నంద్యాలలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ఘనంగా అందరూ డాక్టర్స్ అందరూతో పాటు ఈరోజు నేను ఒక డాక్టర్ని అని మర్చిపోకుండా మన డాక్టర్స్ ఈరోజు కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా మన నంద్యాల హాస్పిటల్ ఒకప్పుడు చాలా వెనుకబడి ఉండింది, అండర్ డెవలప్డ్ స్టేట్ లో ఉండింది. గత ప్రభుత్వం దీంట్లో ఒక ఎక్విప్మెంట్ కూడా రాని ఈ హాస్పిటల్ ఈరోజు ఘనంగా ఈరోజు చాలా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతున్నాము. ఫ్రమ్ బేసిక్ స్టెప్స్ నుంచి తీర్చిదిద్దుతున్నాము. ఈ రోజు అందులో భాగంగా గేల్ సంస్థ వారు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు ఎక్విప్మెంట్, వెంటిలేటర్స్ అయితేనేమి, ఇన్ఫ్యూజన్ సెట్స్, లారింగోస్కోప్ అయితేనేమి, ముఖ్యంగా మన పేషెంట్స్ కి ఏదైతే ఎక్కువ అవసరమో అది డాక్టర్స్ అందరం కూడా డిస్కస్ చేసి ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ శాంక్షన్ చేసి ఈరోజు ఇవి ఫంక్షన్ అవుతాయి మన హాస్పిటల్లో అనగా ఒక డాక్టర్ గా, ఎంపీగా కాదు, ఒక డాక్టర్ గా ఇంతకన్నా సంతోషం ఇంకెక్కడ ఉండదు. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని నేను భావిస్తున్నాను. అట్లాగే డాక్టర్స్ అనే వాళ్ళు దేవుడు ప్రాణం ఇస్తే డాక్టర్స్ ప్రాణం బతికిచ్చే డాక్టర్స్ వీళ్ళు. నేను ఒకటే కోరేది ఏంటంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి, డాక్టర్స్ అనే వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ లైఫ్ సేవ్ చేయాలి అనేదే ఉంటుంది తప్ప ఇంకా వేరేది ఏమీ ఉండదు. చాలా సార్లు, చాలా సందర్భాల్లో ఏమన్నా పేషెంట్ కి ఏమన్నా అయితే డాక్టర్స్ పైన దాడులు చేయడమో లేకపోతే డాక్టర్స్ ని వెంటనే వాళ్ళను బ్లేమ్ చేయడమో జరుగుతుంది. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, దేవుడు లాగా భావిస్తారు డాక్టర్స్ ని. డాక్టర్స్ ఎప్పుడు కూడా పేషెంట్స్ చనిపోవాలో లేకపోతే మాకు పేషెంట్స్ ని మేము నెగ్లెక్ట్ చేయాలో అని ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని డాక్టర్స్ ఫస్ట్
దేవుడులాగా భావించి మీరందరూ కూడా వాళ్లకు గౌరవం ఇస్తూ ఏదైనా జరిగినా కూడా అది దాని రీజన్ ఏంటి ఒక కమిటీ ఫామ్ చేసి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం తప్ప దాడులకు దిగద్దని నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా ఎన్ శ్వేతారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కమిషనర్ గా పనిచేసిన సన్ప్రీత్ సింగ్ నుంచి ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసింగ్ అందించడమే ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. श्री महोदय गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड कंधे शस गार्ड सेंट्री गडरे गार्ड सचन मैडम मैडम కర్నూలులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసీడీ పాల్గొన్నారు. మహాత్మా నగర్లోని ఇందిరమ్మ కట్ట వద్ద లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేశారు. అనంతరం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా 59వ పోలింగ్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఓటర్ జాబితా డిజైనేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని, నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. పురాణం ఏన భూతస్థరది దుష్కృతాని హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి భూపాల్పల్లి మెడికల్ కాలేజ్ లో డాక్టర్స్ డే సందర్భంగా మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వైద్యుల సేవలు సమాజానికి అమూల్యమని కొనియాడారు. వైద్య విద్యార్థులు సేవా దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం అసోసియేషన్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అది ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాలలో ఎక్కడ కూడా పాత జిల్లాలు తప్ప కొత్త జిల్లాలలో ఎక్కడ ఎంఆర్ఐ మిషన్ లేదు. తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్టు వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చాంశనీయంగా మారింది. విజయనగరం జిల్లా బాడంగి పోలీసుల బృందం హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకుంది. అరెస్టు సమయంలో కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కేవీ రెడ్డిని ఏ కేసులో అరెస్టు చేశారన్న అధికారిక వివరాలు ఇంకా వెల్లడిల్లాల్సి ఉంది. ఈ ఘటనపై రాజకీయ, జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది. జర్నలిస్ట్ అన్న ఐడి కార్డ్ యూట్యూబ్ లో కొడితే వస్తుంది సార్. జర్నలిస్ట్ రాకేష్ అని కొట్టండి వస్తుంది. ఏ స్టేషన్ సార్? ఎవరికి మీరు చెప్పారా అయితే?
జర్నలిస్ట్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టేట్